అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఎంతో మంది భక్తులు స్వామివారిని ఏదైనా కోరికలు కోరుకోవడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు చెల్లించడం, తలనీలాలు సమర్పించడం, కానుకలు సమర్పించడం లాంటివి మన హిందూ ధర్మం ప్రకారంగా ఆనవాయితీగా వస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు పరకామణి రూపంలో స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మునే అపహరించేటువంటి ప్రయత్నం చేశాడు ఒక అధికారి రవికుమార్. అసలు రవికుమార్ వెనక ఎవరి హస్తం ఉందనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పరకామణిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రవికుమార్ గారి భార్యను బెదిరించి ఆవిడ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నట్లుగా ఒక వ్యక్తి అతని మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. గోవిందా అన్న, ఎలా ఉన్నారు? స్వామివారి ఆశీర్వాదం చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఈ పరకామణి అంశంలో సిబిసిఐడికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూడడం జరిగింది. డిసెంబర్ 2వ తేదీ లోపల పరకామణిలో జరిగిన అన్ని అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అన్న, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అసలు పరకామణిలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకల్ని మీరు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వీడియోను కూడా మీరే బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది భక్తులకు తెలిసింది. అసలు భక్తులు స్వామివారి మీద విశ్వాసంతో, నమ్మకంతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు కానీ, ముడుపులు కానీ స్వామివారికి దక్కలేదు అని భక్తులకు తెలియగానే వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది అన్న? దాన్ని ఎలా చూడాలంటారు? ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు అంటారు వెంకటేశ్వర స్వామి. అవును, ఆ రక్షకుడికే రక్షణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఎంతో పవిత్రంగా ముడుపులు చెల్లిస్తున్నట్టు తమ కానుకలు ఇలా ఒక దొంగలించుకోపోతే కొందరు గజ దొంగలు వాడి దగ్గర నుంచి పంచుకున్నారని చెప్పి ఒక వార్త వినగానే భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి. కానీ వారికి ఒక నమ్మకం ఉంది, స్వామివారి సొత్తు ఎవరు కొట్టినా సరే ఖచ్చితంగా వారు శిక్షింపబడతారు తొందరలోనే చెప్పి ఒక గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొన్ని ఆధారాలతో నేను నా దగ్గర ఉంటే ఆధారాలతో భక్తుల ముందు, మీడియా ముందు రావడం జరిగింది. ఆ పూర్తి ఆధారాలు అసలు మీరు ఒక్కొక్క రికార్డు కానీ చూస్తే నివ్వెరపోతారు. ఇది వచ్చి టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. ఓకే, రవికుమార్ మీద టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో దీనిలో ఏం రాశారు తెలుసా అన్న? ఏం రాశారన్న? పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా, పోలీస్ అధికారుల నుంచి ఈ లైన్, తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నామని అడిగి రాశారు. ఎవరన్నా? వెంకటేశ్వర స్వామిని ఒత్తిడి చేసేంత పోలీస్ అధికారులు వైసీపీలో ఎవరున్నారు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఎవరు రావాలి ఇప్పుడు? వాడు వచ్చి బయట చెప్పాలా? ఏ తమాషా అనుకుంటున్నారా? అంటే స్వామివారికి సేవ చేసుకునేందుకు, అందులోనూ చాలా మంది సామాన్యులు పరకామణి సేవలో వాళ్ళు పాలు పంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత పవిత్రంగా పరకామణి సేవను భావిస్తూ ఉంటారు. అటువంటి పరకామణి సేవలో రవికుమార్ అనేటువంటి ఆఫీసర్ చేతివాటం ప్రదర్శించి ఆయన భక్తులు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా లూటీ చేశారు. అది అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి గత ప్రభుత్వ పాలకులు కానీ, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ కానీ అసలు లోక్ అదాలత్లో దాని మీద రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి? అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అందుకనే దొంగని దాతగా చేశారన్నారు. దొంగని దాతగా చేసిన చరిత్ర వైసీపీది. రవికుమార్ దొంగ, వాడి దగ్గర నుంచి 14 కోట్లు అఫీషియల్ వాల్యూ విలువ చేసే ఆస్తుల్ని, అంటే రిజిస్టర్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూ 40 కోట్లు. ఎట్లా రాసుకుంటారన్నా? ఒక దొంగ దగ్గర నుంచి 40 కోట్ల రూపాయల ఆస్తులు రాసుకున్నారు. ఇది రికార్డ్, ఆన్ రికార్డ్ ఉంది మా దగ్గర. ఏం తమాషా అనుకుంటున్నారా? రాసుకునే ప్రక్రియలో కూడా అసలు టీటీడీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మీరు కానీ నేను కానీ స్వామివారి మీద భక్తితో, ప్రేమతో ఆస్తులు రాసియాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అభ్యంతరాలు, సజెషన్స్, అబ్జెక్షన్స్ చూసుకున్న తర్వాత మాత్రమే మేము టీటీడీ మా సాంప్రదాయం తీసుకునే దానికి రూల్ ఉంది. రూల్ కూడా చదివి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి రెజల్యూషన్ 159 బోర్డు తీర్మానం. ఇది ఈ తీర్మానంలో 6th పారాలో యాజ్ పర్ రూల్ 159, 160 ఆన్ చాప్టర్ 11 ఇష్యూడ్ ఇన్ జీఓఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/4/1990 ఏమనిచ్చిందంటే, పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ ఫర్ ద పబ్లిక్.
రూల్ ఉంది. రూలు చట్టం వీళ్ళకి చుట్టం చేసుకున్నారు. ఎవరు? గతంలో ప్రభుత్వం ఉంటే పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. మన ధర్మకర్తల మండలి అంటే స్వామివారి సొత్తుకి స్వామివారి ఖజానాకి కాపలాదారులు మనం. అవును. ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసా? పారా నెంబర్ 7లో ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్, ఈ ప్రత్యేకమైన అంశంలో పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్. పిలవలేదు. కారణం ఏమంటే డ్యూ టు టైం కన్స్ట్రైన్స్, అంటే సమయం లేని కారణంగా అంట. ఏం సమయం లేదన్నా? ఏం సమయం లేదంటే ఏమంత తొందర? వెంకటేశ్వర ఏమన్నా అప్పుల్లో ఉన్నాడా? మాకు 20,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఏం అంత అత్యవసరంగా టైం లేకుండా తీసుకున్నాడా? ఏమయ్యా, ఎందుకు తొందరపాటు? ఇంకో దీంట్లో మతలబేపు తెలుసా? ఈ రవికుమార్ అనే వ్యక్తి, మనం ఎవరు మాట్లాడుకుంటున్నామో దొంగ, 19/5/2023లో టీటీడీకి ఒక లెటర్ ఇచ్చాడు, నా ఆస్తులన్నింటినీ దేవుడికి రాస్తానని. అసలు రవికుమార్ గారి మీద, ఆయన పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? 19/5 ఇచ్చాడు కదా. బోర్డు రెజల్యూషన్ తీసుకుంది 18/6. ఒక నెల సమయం ఉంది కదా. అంటే నెల సమయం సరిపోలేదా మీకు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేదానికి? సరిపోలేదని అడుగుతున్నా. రవికుమార్ ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు మీరు. దాదాపు స్వామివారికి రాయిచ్చింది 40 కోట్లు. అసలు ఈ పరకమణి ద్వారా కేవలం ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు మాత్రమే ఆయన దొంగిలించారు అంటూ కొంతమంది ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే, లేదు అసలు ఈ పరకమణి ద్వారా 150 కోట్లకు పైగా అవకతవకలు అవినీతి జరిగింది అంటూ మీరు ఎన్నో సందర్భాల్లో దాని మీద మాట్లాడుతున్నటువంటి వీడియోలు మేము చూసాం. అసలు ఏంటి పరకమణి ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఏం చెప్తారన్నా? ఖచ్చితంగా దాదాపు స్వామివారికే 40 కోట్ల రూపాయల ఆస్తులు బదలాయించారంటే వారి దగ్గర ఇంకో అదనంగా ఒక 100 కోట్ల రూపాయలు ఆ రోజు చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసినట్టు కొందరు అధికారుల వరకు పంపకాలు జరిగాయి. పరకామణిలో పంపకాలు. ఏందన్న ఈ అధ్వానం? నాకు తెలిసి శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగితే 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష వేసేసారు. ఉరిశిక్ష ఆ కాలంలో. ఈ కాలం కలియుగంలో ఇదే కలియుగం అంటారు, పాపాలు చేసేవాడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఎంత అధ్వానం ఉన్నా ఈరోజు. అందుకని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతా అన్నారు. ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తే చెప్పారు, బాను ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు, అందరినీ జైలుకి పంపిస్తామన్నారు. లోకేష్ బాబుతో మాట్లాడితే, అన్న మంచి ఇష్యూ అన్న ఇది, అసలు మనమైతే ఈ దేవుడి దగ్గర ఇంత అపచారం చేస్తున్నారు, వీళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదన్నా అని బాధపడుతూ చెప్పాడు. ఏందన్నా దేవుడి దగ్గర కూడా ఇట్లా చేస్తారని. నిన్న వచ్చినట్టు మేధావులు అందరూ జేడీ గారు కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ బాగుంది. ఇది సో లోకాలతో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు. ఒక్కసారి హుండీలో మీరు కానీ నేను కానీ కానుకలు సమర్పిస్తే దాని ప్రాపర్టీ ఓనర్ ఎవరు తెలుసా? వెంకటేశ్వర స్వామి. ఆయన సొత్తుని వీళ్ళెవరినా పోయి కాంప్రమైజ్ చేసుకునేది కోర్టులో. అసలు స్వామివారి సొత్తును అపహరించినటువంటి ఈ అధికారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం ఏంటి? అసలు అంటే ఏ నేపథ్యంలో వీరు రాజీ కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటారు? దొంగని పట్టుకున్న రోజు శిక్షించాలనే ఆలోచన మీకు నాకు ఉంటుంది. ఒక అధికారి, మీరు ఆ పొజిషన్లో అధికారంగా ఉన్న, నేను అధికారులు ఏ విధంగా శిక్షించాలని చెప్పి నాకు మీకు ఉంటుంది. ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆ రోజు అధికారులు భావించారు. ఎందుకు తప్పించారు? డబ్బులు. ఓకే. నాకు తెలిసి రవికుమార్ పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో విచారణ జరగాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గెస్ట్ హౌస్ లో విచారణ జరిగింది. చెప్పు, నీ దగ్గర ఆస్తులు యాడేడు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, నాకెంత ఇస్తావు, నీకెంత ఇస్తావు, ఈ బేరసారాలు చేసుకుని కేసు నడిచిందని చెప్పి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవన్నీ రవికుమార్ ని కూర్చోబెట్టి మాట్లాడి రవికుమార్ ఆస్తుల్లోంచి 40 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి బదలాయించారు. మిగతా ఆస్తులు ఏమైపోయాయి, ఎవరు తీసుకున్నారు, దీని వెనక ఎవరి హస్తం ఉందంటారు? ఖచ్చితంగా దీని వెనకాల అప్పుడున్నట్టు ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది. ఎవరెవరు ఎంతెంత రాసుకున్నాయని అంటే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు క్యాష్ రూపంలోనో గోల్డ్ రూపంలోనో డైమండ్ రూపంలోనో తీసుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు ఎంత, ఎక్కడ తీసుకున్నారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, అన్ని వివరాలు డిసెంబర్ 2వ తేదీ లోపల వచ్చేస్తాయి. ఖచ్చితంగా పంపకదారులు, వాటాదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరూ జైలు పోయే రోజు దగ్గరలోనుంది. ఎందుకంటే స్వామివారికి సొత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. మనందరినీ విశ్వానందరినీ నడిపించే స్వామి. ఆయన చూసేదానికి చాలా అందంగా కనపడతాడు స్వామి. నాకేదో దేవుడు అదృష్టం ఇచ్చాడు కాబట్టి దగ్గర నుంచి చూస్తా, నవ్వుతా, ఒకసారి చిన్నపిల్లాడు మారగా, ఒకసారి గంభీరంగా కనపడతాడు. వెంకటేశ్వర స్వామి ఉగ్ర రూపం ధరిస్తే, ఉగ్ర నరసింహుడు అయితే ఏ విధంగా ఉంటుందో రాబో రోజుల్లో తెలుస్తుంది వారికి. ఎందుకంటే ఆయన ఖజానాన్ని తాకినారు, ఏ విధంగా ఖాళీ మసైపోతారో తొందరలోనే. ఈ రోజే తెలిసింది కదా పరకమణికి సంబంధించినటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఇప్పుడు లోతైనటువంటి విచారణ జరగాల్సింది అన్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సిఐడికి అప్పచెప్పింది. ఏంటి ఈ కేసులో ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటారు డిసెంబర్ 2వ తేదీ లోపు? ఖచ్చితంగా దీంట్లో ఎక్కడెక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందో, దొంగతనం జరిగిన రోజు నుంచి లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిన వరకు, మామూలుగా ఏదైనా కేసు నిన్న తాళ్ళపాక వంశీకులు రాఘవాచార్య గారు మా డిస్కషన్లో వచ్చారు. 16 సంవత్సరాల ముందు పరకామంలో దొంగతనం చేసినటువంటి ఒక కేసు ఇప్పుడు కూడా జరుగుతుంది. 16 సంవత్సరాలు. కానీ ఈ ప్రత్యేక కేసులో 120 రోజుల్లో కోర్టు క్లోజ్ చేశారు. 6 నెలల్లో కేసును క్లోజ్ చేశారు. 16 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అడ్వకేట్ అడిగా అంటే జడ్జిని, సార్ దీన్ని క్లోజ్ చేసుకుంటాం సార్ అంటే, ఏమి నీకు అంత తొందర, భగవంతుడి దగ్గర తప్పు చేసినోడు శిక్ష పడాలి, 16 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ మొత్తం దీని పూర్తి వివరాలు వచ్చేంత వరకు విచారణ జరగాల్సిందని చెప్పారంట. అంటే స్వామివారి ఖజానా పట్ల, స్వామివారి సొమ్ము పట్ల అంత విశ్వాసం ఉంది జడ్జిలకు కానీ భక్తులకు కానీ. అవన్నీ లేకుండా 6 నెలల్లో ఒక కేసుని, ఇంత పెద్ద సెన్సేషనల్ కేసుని రాజీ చేసి దాచిపెట్టేస్తే ఆ భక్తులు కానీ ఆ విజువల్ కానీ, ఇప్పుడు మీరు టీటీడీ దగ్గర ఆ విజువల్స్ లేవండి. ఆ రోజు ప్రభుత్వం మీరు ఏదైనా కేసు కట్టారు కదా, కోర్టుకు సమర్పించేటప్పుడు పంచనామా చేయాలి. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజెస్ కోర్టుకి సమర్పించాలి కదా. ఎందుకు రిమూవ్ అయిపోయినాయి, ఎందుకు డిలీట్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు? అప్పుడుంటే అధికారులు. అప్పుడుంటే అధికారులు డిలీట్ చేశారు. వాళ్ళకి తెలీదు అది ఒక భక్తుడు ఎట్లో భద్రపరచుకున్నాడని. ఆ భక్తుడు దేవుడు అనుగ్రహంతో నా దగ్గరికి వచ్చింది, నేను మీడియా ముందు పెట్టాను. మీడియా ఆ రోజు నుంచి ఏ రోజైతే ఇది పరకామని అంశం బయట వచ్చిందో, నేనైతే మీడియా మిత్రులందరికీ చేతులైతే దండం పెట్టున్నా. ఎందుకంటే ఎంత భగవంతుడు పట్ల జరిగిన అన్యాయాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి న్యాయం జరిగేంత వరకు, నిన్నటి వరకు ఈ అంశం మీద ఎంతో మంది నాతో పాటు కలిసి ప్రయాణం చేశారు, కలిసి నడిచారు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రయత్న కారణంగానే ఈరోజు ఈ పరకామని అంశం పరాకాష్ఠకు చేరుకుంది. చేసినటువంటి వ్యక్తులు ఎవరు తప్పించుకునే అవకాశం లేదన్న. అన్న, ఈ అంశాన్ని బయట పెట్టింది మీరే, ఈ వీడియోని బయటికి తీసుకొచ్చింది కూడా మీరే. ఈ వీడియో బయటికి తీసుకొచ్చిన తర్వాత మీ మీద విమర్శలు చేస్తున్నారు, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. మీరు రవికుమార్ గారి భార్యని బెదిరించి ఆవిడ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బుని డిమాండ్ చేసినట్లుగా ఒక వ్యక్తి మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు. ఇంతకే ఆ వ్యక్తి ఎవరు, ఆ ఆరోపణలో అసలు నిజం ఉందా, ఏం జరిగింది ఈ అంశంలో అంటే ఏం చెప్తారు? ఆ వ్యక్తి పేరు శ్రీనివాసు. ఆయన బ్యాక్గ్రౌండ్ మీడియాలో పనిచేస్తున్నానని చెప్పుకుంటారు. మా తిరుపతి మీడియా వాళ్ళని అడగండి. బ్లాక్ మెయిలర్ అంటారు ఆయన్ని. ఆయన మీద 6 కేసులు ఉన్నాయి. గంజాయి కేసులో జైలుకి పోయిచ్చాడు. ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి అక్కడ నుండి వ్యాపారవేత్తలతో బ్లాక్ మెయిల్ చేసి 2 సార్లు జైలుకి పోయిచ్చాడు. ఆయన్ని అడ్డంగా పెట్టుకొని అప్పుడు గత ప్రభుత్వంలో ఉంటే పెద్దలు, అంటే ఇప్పుడు ఈ పరకామని అంశాన్ని దాచాలి అని చెప్పి చూస్తుంటే వ్యక్తులు నా మీద ఒక వీడియో వదిలారు. అంటే మరి నేను 5 కోట్ల రూపాయలు, నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తున్నా, నేను టీటీడీలో ఒక్క రూపాయి నేను దుర్వినియోగం చేసినట్టు మీరు నిరూపించండి, నా తల నరుక్కుంటాను. ₹1, 5 కోట్లు 10 కోట్లు కాదు, ₹1 నేను భానుప్రకాష్ 25 సంవత్సరాల్లో ఆ టికెట్ అమ్ముకున్నాడు, ఈ లడ్డు అమ్ముకున్నాడు, ఆ రూమ్ అమ్ముకున్నాడు, ₹1 ప్రూవ్ చేయమని చెప్పండి. నా మీద 5 సంవత్సరాల విచారణ గత ప్రభుత్వంలో వాళ్ళే కదా పోలీసులు, వాళ్ళే కదా అధికారులు, కరుణాకర్ రెడ్డి కదా చైర్మన్. నీకు అంత సత్తా ఉంటే నేను నా మీద నువ్వు ఆ రోజు ప్రూవ్ చేసుకుంటచ్చు కదా. నేను మళ్ళీ ఈ మధ్య ఒక 2 నెలలు ప్రెస్ మీట్ పెట్టారు నా మీద, భానుప్రకాష్ రెడ్డి అది చేసినాడు, ఇది చేశాడు, అవినీతి అక్రమం. నువ్వు ప్రూవ్ చేయలేదు కదయ్యా. నేనైతే గట్టి విశ్వాసంగా ఉన్నానా, వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయను, ఎవరు తప్పు చేసినా నేను ఒప్పుకోను. వెంకటేశ్వర స్వామికి 20 సంవత్సరాల నుంచి నేను కాపలా కుక్కలా ఉన్నాను, వ్యవహరిస్తున్నాను అంటూ నిన్న మీరు భావోద్వేగానికి లోనయ్యారు, మేధావులందరి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఏంటన్నా అసలు ఈ కారణం ఏంటి? అంటే ఏం జరిగిందంటే, నేను ఈ మేధావులు సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్దలతో మాట్లాడాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో, నరసింహన్నతో, జేడీ గారితో, మన చెలుకూరు రంగరాజ స్వామితో, విశ్వ హిందూ పరిషత్ పెద్దలతో అంతా మాట్లాడితే, సరే నేను ఒక వేదికగా హైదరాబాద్లో పెట్టుకుందామని చెప్పి చెప్పారు. పెట్టుకున్న తర్వాత అది తెలిసింది ఎవరికి, ఈ పరకామంలో నిందితులకి, వారి వెనకాల ఉంటే వ్యక్తులకి ఏ విధంగా సరే ఈ సమావేశం జరగకూడదు. ఇన్ని రోజులు భానుప్రకాష్ కానీ, టీడీపీ కానీ, జనసేన మాట్లాడితే ఇదేదో రాజకీయ అంశం అనుకున్నారు. రాజకీయ అంశంగా వైసీపీని టార్గెట్ చేస్తామనుకున్నారు. నిన్న ఈ మేధావులు కానీ వచ్చి మాట్లాడితే ఇది చాలా ప్రమాదం అని చెప్పి భావించి వారికి, ఇప్పుడు మీరు చెప్పారు కదా శ్రీనివాసు ఈ బ్లాక్ మెయిలర్, వాడి వీడియో పంపించారు. వీడియో పంపించి ఎవరైనా సరే ఇంత సున్నితమైన అంశంలో అంత పెద్ద అధికారులు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు కానీ, మాజీ సిబిఐ డైరెక్టర్ కానీ, మాజీ చీఫ్ సెక్రటరీ కానీ ఆలోచిస్తారు, అరే ఎందుకు నాయన ఇదేదో పంపించారు, మనం ఎందుకు పోవాలని ఆలోచనతో వాళ్ళు కానీ రాకుండా వింటే వాళ్ళకి అది కావాలి. సో బాను పెట్టి దీనికి మేధావులు రాలేదు, తప్పు జరగలేదని చెప్పి ఒక సందేశాన్ని ప్రజల్లోకి భక్తులు తీసుకోవాలని ఒక దుష్ట
దుర్బుద్ధితో ఆలోచించారు. కానీ ఆ భగవంతుడి మీద నమ్మకంతో వాళ్ళందరూ భగవంతుడి కోసం వచ్చారు. నిన్న ఇన్విటేషన్ వచ్చిన 10 మంది ఏ ఒక్కరు కూడా రామని చెప్పలేదన్న. అందరినీ వీళ్ళు సమాచారం పంపించారు. అందరూ ఆ స్వామివారి కోసం, స్వామివారి ఖజానాన్ని కాపాడడం కోసం ఆ మేధావులందరూ వచ్చారు. నాకు అందుకనే నేను చెప్తున్నా, భగవంతుడు ఉండి నడిపించాడు అన్న. ఈ ఎపిసోడ్ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి నా చెయ్యి వదలలేదు. అంటే పరకామణిలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టే వరకు నేను నిద్రపోను, ఎట్టి పరిస్థితుల్లో ఈడీ అధికారులైనా కలుస్తా, ఈ కేసుని ఈడీ దృష్టికి కూడా తీసుకువెళ్తా అంటూ మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ కేసు కొలుక్కొచ్చేటువంటి పరిస్థితి కనపడుతుందా? ఖచ్చితంగా ఇప్పుడుంటే పోలీస్ అధికారుల మీద నాకు అయితే నమ్మకం, విశ్వాసం ఉంది. గతంలో అయితే మీరు చూశారు ఈ విజిలెన్స్ రిపోర్ట్లో పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగాని గతంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు, వైసీపీ సెక్షన్లు పనిచేసేదానికి నిదర్శనం ఇదే. పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా అన్నారు కదా, అంటే పోలీస్ అధికారులు ఎవరయ్యా? వైసీపీ నాయకులు చెప్తే విన్నావు కదా, కాబట్టి అనుభవిస్తావు. ఇప్పటికే మీరు కానీ గమనించినట్టయితే వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ ఇండియన్ పోలీస్ సర్వీసు కొందరు అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేస్తారు. కొందరు, అందరూ కాదు, కొందరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్లు అధికార పార్టీ సర్వీస్ గా మార్చేస్తారు. దాంట్లో ఈరోజు ఎంతమంది జైల్లో ఉన్నారు? ఈ కేసులో కూడా ఉన్నతాధికారులు జైలుకు పోతున్నారు. ఉన్నతాధికారులు, నేను పేరు చెప్పను, ఉన్నతాధికారులు జైలుకు పోతున్నారు, పెద్ద స్థాయి అధికారులు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రాసుకోండి, 3 అక్షరాలు ఉన్న వాళ్ళు పోతారు. నేను అందుకనే మీకు అర్థమై ఉంటుంది, 3 అక్షరాలు పక్కన వేస్తారు, పేరు పక్కన వేసుకుంటారు, వాళ్ళు జైలు పోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది. ఓకే ఇప్పటికి కూడా టీటీడీ విజిలెన్స్లో ఇప్పటికి కూడా టీటీడీ విజిలెన్స్ వింగ్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి కొంతమంది కోవర్ట్లు ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఒక టీటీడీ బోర్డు మెంబర్గా మీరు చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? ఖచ్చితంగా ఎవరైనా సరే మనందరూ స్వామివారి సేవకులం, స్వామివారి పవిత్రత కాపాడేదానికి, స్వామివారి దగ్గర కూడా తప్పు చేసిన వారికి శిక్షించే విధంగా మనం మాట్లాడాలి. కానీ మీరు మంచి అంశాన్ని లేవనెత్తారు. అసలు మీరు అడిగారు విజువల్స్ ఎందుకు లేవు అని. అవును, ఇది పరకామణి 2. మనం పరకామణి 1 గురించి మీరు ఇన్సేపు పెట్టారు, ఇది పరకామణి 2. పరకామణి 2 కూడా ఉంది. ఆ విజువల్స్ ఎందుకు ఎరేజ్ అయిపోయినాయి? మీరు వెనక ఈ రిపోర్ట్ మీకు ఇస్తా, మీరు చదవండి. దీంట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. పరకామణిలో ఒక రూమ్ ఉంటుంది, దీన్ని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ఈ రూమ్లో అక్కడ దొంగలిచ్చుంటి విజువల్స్ అంతా ఉంది. అక్కడ విఏ అంటారు, అంటే ఎస్ఐ స్థాయి అధికారి శివశంకర్, ఆయన చూశాడు. ఈ విజిలెన్స్ నాకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఈయన మీద ఏముంది తెలుసా రిపోర్టు? ఎస్ఐ పోలీసు డిపార్ట్మెంట్కే మచ్చన్న, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ. ఈ రిపోర్ట్ కానీ మీరు కానీ చదివినారంటే పరకామణి 2లో పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ రిపోర్ట్. ఇది విజిలెన్స్ రిపోర్ట్. నేనేమి సాక్షి పేపరు అది చదవట్లే, వాళ్ళ పార్టీకి వాళ్ళు పాంప్లెట్ మార్గేసుకుంటే వాళ్ళు చదవట్లేదు. విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో ఏముందంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ విజిలెన్స్ వింగ్ అబ్టైన్డ్ అండ్ చెక్డ్ ద రిజిస్టర్స్ ఆఫ్ కమాండ్ కంట్రోల్ ఇన్ పిలిగ్రిమ్ గోల్డ్ ఆర్టికల్స్ రిజిస్టర్. ఆన్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఇన్ ద పేజ్ నెంబర్ 116 23/3/2023 మెన్షన్ దట్ ద మెయిన్ హుండీ విఏ అంటే రామకృష్ణ డిపాయిడ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, దట్ ఈస్ రింగ్స్ 8, ఇయర్ రింగ్స్ 4, డాలర్స్ 2, బిగ్ అండ్ స్మాల్ లక్ష్మీ డాలర్స్ 1, గ్రీన్ స్టోన్ 1, gold chain 1, child bangle 1. The missed articles register here with is enclosed in the annex 16. While depositing the gold articles recorded in the same in CCTV, while observing the CCTV footage, some of the gold articles was not deposited in the main hundi. పోలీసు వాడే దొంగతనం చేస్తే ఎట్లా? మనం ఏం చేయాలా? మీరు ఆ రోజు అధికారం అనుకోండి, వీడి మీద క్రిమినల్ కేసు బుక్ చేసి జైలుకి పోవాలి. వీడు భక్తులు సమర్పించిన కానుకల్ని హుండీలో వేస్తానని చెప్పి రికార్డులో చూపించి వీడు జోబులు ఎత్తుకోపోయినాడు. వీడిని ఏం చేస్తారు తెలుసా? వీడికి పనిష్మెంట్, వీడి దగ్గర నాకున్న ఇన్ఫర్మేషన్, వీడి దగ్గర అక్కడ ఉన్న విజువల్స్ అన్ని డిలీట్ చేయించి వీడిని రిమార్క్స్లో చూడండి. రిమార్క్స్లో అడిషనలీ గ్రాస్ నెగ్లిజెన్స్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ రిజిస్టర్స్ containing registers of lost or stolen articles belong to the pilgrims. Hence, it is recommended that M. Shivashankar VA to be repatriated immediate to the parent unit. ఆయన మీద ఏం చర్యలు లేకుండా, అంటే ఇప్పటి వరకు స్వామివారి నగదు మాత్రమే మాయమైంది,
నగదు మాత్రమే అపహరించారనుకున్నాం కానీ స్వామివారి నగలను కూడా అపహరించారనేది మీరు బయట పెట్టే వరకు కూడా చాలా మందికి అసలు అంటే ఇవన్నీ సున్నితమైన అంశము చెప్పకూడదు అనుకున్నాము, కానీ ఇప్పుడు ఎట్లా సిబిసిఐడి ఎక్కువ ఇవన్నీ బయటపడతాయి. ఓకే, ఇవన్నీ డిసెంబర్ 2వ తేదీ లోపల ఇవన్నీ బయటపడతాయి. ఎవరు తప్పించుకునే అవకాశం, ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరికి ఈ కేసులో శిక్ష పడేటువంటి అవకాశం ఉందంటారు? గత పాలకుల నుంచి వద్దాం. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొందరు ఉన్నతాధికారులు, గత ప్రభుత్వంలో టీటీడీలో పనిచేసినటువంటి అధికారులు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, టీటీడీ నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసుల్లో సంబంధాలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మన పేర్లు ఇప్పుడు మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇంతకుముందు చెప్పినట్టు పేరు పక్కన అక్షరాలు పెట్టుకున్న వ్యక్తులు కూడా కొందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, కొందరు అధికారులు జైల్లో ఉన్నారు. వారితో పాటు వీళ్ళు కూడా తొందరనే జైలు పోయే రోజు దగ్గరలోనే ఉంది. వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడన్న, ఇది కలియుగం. ఈ చేత్తో మీరు తప్పు చేస్తే ఈ చేత్తో చూపిస్తాడు మన దేవుడు. ఈ చేత్తో తప్పు చేస్తే ఈ చేత్తో చూసేదానికన్నా మీరు కనుక వెంకటేశ్వరాన్ని గమనిస్తే చాలా ముద్దుగా నవ్వుతా అందంగా కనపడతాడు. వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడిగా మారుతాడు. మారిన తర్వాత ఆయన జోలికి వచ్చి ఆయన ఖజానా తాకిన వాళ్ళని మసి చేస్తాడు. దానికి నిదర్శనం ఈ పరకామణి అంశం. ఎందుకంటే ఈరోజు ఆ పరకామణి అంశం భక్తుడు కానీ ఆ విజువల్స్ కానీ మనకి ఇక్కడ ఉంటే ఈరోజు బయటపడే అవకాశం లేదు. మొత్తం బయట వచ్చిన అవకాశం లేదు. ఆ దేవుడే ఇవన్నీ నడిపించాడు. వెంకటేశ్వర స్వామి మనందరినీ నడిపించాడని చెప్పి నేను భావిస్తున్నా. అంటే భవిష్యత్తులో తప్పు చేయకుండా, ఇంతకుముందు గతంలో నేను కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర బంగారు 5 గ్రాముల బంగారు డాలర్లు 300 కనపడట్లేదని చెప్పి నాకు కంప్లైంట్ వస్తే నేను అంశాన్ని లేవనెత్తా. ఆ రోజుల్లో దాదాపు 15 సంవత్సరాలు ఉంటుంది. లేవనెత్తి 5 గ్రాముల బంగారు డాలర్లు 300 కాపాడలేని టీటీడీ వ్యవస్థ స్వామివారి నగలు ఏ విధంగా కాపాడుతుందని చెప్పి ప్రశ్నించా. దాని మీద అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు, సుప్రీంకోర్టు జస్టిస్లు వచ్చి 2 years ఎంక్వైరీ చేశారన్న నగలపైన. దాని ఫలితం ఏమొచ్చిందంటే స్వామివారి నగలు అన్ని డిజిటలైజ్ అయిపోయినాయి. అన్ని ఇంకా భవిష్యత్తులో ఎవరు స్వామివారి నగలు తాకే అవకాశం లేక డిజిటలైజ్ చేసేసారు. అట్లా ఈ పరకామణి అంశం కూడా ఈరోజు పరాకాష్ఠకు చేరిందంటే స్వామివారే ఆయన ఖజానాన్ని కాపాడుకునే దానికి మనందరి ద్వారా, మీరు నేను దీని వెనకాల నుండి నడిపించిన మనందరం కలిసి స్వామివారి మనందరిని నడిపించారు. ఆ పరకామణి రక్షించుకునే దానికో ఆ జరిగి ఉంటే ఈ దొంగతనాల నుంచి భవిష్యత్తులో జరగకుండా చేసుకునేదానికే ఈ అంశాన్ని బయట పెట్టాడని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఈ అంశాన్ని బయటపెట్టింది మీరు, మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏంటి అసలు మీ కుటుంబ సభ్యులు ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటున్నారు అసలు? అంటే మనం పనిచేసే క్షేత్రం రాజకీయ క్షేత్రం, కానీ నేను రాజకీయంగా వారిని ఈ అంశాన్ని చూడట్లే. ఒక భక్తుడిగా, గోవింద్ భక్తుడిగా నేను చూస్తున్నా. నిన్న కూడా మా అడ్వకేట్తో మాట్లాడాను. ఈ రోజు కేసులో నేను ఇంప్లీడ్ అవ్వాలన్నా. ఇంప్లీడ్ అవ్వాలంటే ఆయన చెప్పాడు, యాజ్ ఎ టీటీడీ బోర్డు మెంబర్ మీరు ఇంప్లీడ్ అయ్యేదానికి అవకాశం లేదు అన్నాడు. నేను కాబట్టి బోర్డు మెంబర్ని వదులుకుంటాను, ఈ పోరాటం మాత్రం వదులుకోను, నన్ను ఇంప్లీడ్ చేయండి అని చెప్పాను. బోర్డు మెంబర్ అంటే స్వామివారి అది హోదా కాదన్న బాధ్యత. బాధ్యతగా ఉండి నేను స్వామివారి దగ్గర జరుగుతుంటే అన్యాయాన్ని న్యాయం చేయలేకపోతే నాకెందుకు ఆ బాధ్యత? ఒక భక్తుడిగా ఫైట్ చేస్తానని చెప్పాను మా అడ్వకేట్కి. ఇది దేవుడి సేవలో ఉంటా, అదైనా సేవే ఇదైనా సేవే. కాబట్టి నా కుటుంబ సభ్యులకు జరిగినట్టు ఈ వీడియోస్ ఎవరికైనా మనసు ఉంటుంది కదా, ఈ వీడియోస్ పంపించడం అన్నీ ఎవరికైనా బాధపడతారు. కానీ ఆ బాధల్లో కూడా నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కూతురు కానీ, నాన్న ముందుకు పో, నాన్న ముందుకు పో, ఎక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మేము మా ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. ఎందుకంటే కుటుంబంలో బెదిరితే మనం ముందుకు పోలేమన్నా. ఇంటికి పోతే సంతోషం కూడా వాళ్ళు కూడా ధైర్యంగా ఈరోజు ఫోన్ చేస్తారు, ఈ కోర్టు తీర్పు వస్తానే అభినందనలు నీకు అని చెప్పి నా మిత్రులు కానీ, స్వామీజీలు కానీ అందరూ ఫోన్ చేస్తున్నారు. బాను నీ పోరాటం ఫలించింది, ఖచ్చితంగా పరకామణి అంశం ఈరోజు హైకోర్టు చాలా సీరియస్ తీసుకుంది. ఇంకా సంతోషం వచ్చిందంటే మీదకి వచ్చే ముందే నాకు మెసేజ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. అన్న చివరిగా ఒక ప్రశ్న అన్న, రవికుమార్ గారు అంటే ఈ పరకామణిలో చోరీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చిన్నజీయర్ స్వామివారికి సంబంధించినటువంటి టీం మెంబర్ అనేటువంటి వార్తలు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి, ఏం జరిగింది? ప్రచారం కదా, అది వాస్తవం. మామూలుగా పరకామణిలో ఏముంటదంటే మా ప్రక్రియ, మా టీటీడీ నియమ నిబంధనల ప్రకారం టీటీడీ అధికారులతో పాటు పెద్ద జీయర్, చిన్న జీయర్ ఉంటారు, వారు మాకు ధర్మకర్తలు. ఆ మఠం నుంచి ఒక గుమస్తా వచ్చి ఈ పరకామణి అందరినీ గమనించాలి. ఆ గమనించే పద్ధతిలో ఈ రవికుమార్ అక్కడ పనిచేస్తూ దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఈ దుర్బుద్ధి బుద్ధి అక్కడ తీసుకున్నాడు తప్ప మఠానికి రవికుమార్కి
సంబంధం ఉంది, కానీ ఈ పరకామణి దొంగతనం విషయంలో మా మఠానికి దీనికి సంబంధం లేదు, మా ధర్మాచార్యులకి వీరికి రవికుమార్కి సంబంధం లేదు. దొరికిన వెంటనే ఇమీడియట్ గా వారిని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. వారు కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు మా పెద్ద జీయర్ చిన్న జీయర్ వాళ్ళ చేతుల మీద జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా, అందుకని చెప్తున్నాను కదా, భగవంతుడి దగ్గర తప్పు చేసినప్పుడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఇవన్నిటి డాలర్ విషయం కానీ పరకామణి విషయం కానీ మనం కానీ గమనిస్తూ వస్తుంటే అక్కడ జరుగుతున్న తప్పుల్ని స్వామివారే సరిదిద్దుకుంటున్నాడు. మనమంతా కేవలం నిమిత్తం మాత్రం. మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడుతూ ఇలాగే పోరాటం చేయాలని, అలాగే ఈ పరకామణిలో దొంగలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా పోరాటం ఆపకుండా ఇలాగే మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ధన్యవాదాలు. ఖచ్చితంగా. గోవిందా నారాయణ.